श्रीहरिवायुगुरुभ्यो नमः। ओं वंदे विष्णुं नमामि श्रियमथ च भुवं ब्रह्मवायु च वंदे गायत्रीं भारतीं तामपि गरुडमनन्तं भजे रुद्रदेवं देवीं वंदे सुपर्णीमहिपतिदयितां वारुणीमप्युमां ताम् इंद्रादीन् काममुख्यानपि सकलसुरान् तद्गुरून्मद्गुरूंश्च अभ्रमं भङ्गरहितम् अजडं विमलं सदा आनन्दतीर्थमतुलं भजे तापत्रयापहं जलज्येष्ठनिभाकारं जगदीशपदाश्रयं जगतीतलविख्यातं जगन्नाथगुरुं भजे। पृथ्वीमण्डलमध्यस्थाः पूर्णबोधमतानुगाः वैष्णवाः विष्णुहृदयाः तान् नमस्ये गुरून् मम। आपादमौलिपर्यन्तं गुरूणामाकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः। श्री विद्यासागरमाधवतीर्थगुरुभ्यो नमः। हरिः ओम्। ಹರಿಕಥಾಮೃತಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂದ ಆಪನಿತು ಪೇಳುವೆ ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿದನಾದರದಿ ಕೇಳುವುದು ಶ್ರೀರಮಣಿಕರ ಕಮಲ ಪೂಜಿತ ಚಾರು ಚರಣ ಸರೋಜ ಬ್ರಹ್ಮ ಸಮೀರವಾಣಿ ಫಣೀಂದ್ರವೀಂದ್ರ ಭವೇಂದ್ರ ಮುಖ ವಿನುತ ನೀರಜ ಭವಾಂಡೋದಯ ಸ್ಥಿತಿ ಕಾರಣನೆ ಕೈವಲ್ಯದಾಯಕ ನಾರಸಿಂಹನೆ ನಮಿಪೆ ಕರುಣಿಪುದಮಗೆ ಮಂಗಳವಾ। ಶ್ರೀತರುಣಿ ವಲ್ಲಭನ ಪರಮ ವಿಭೂತಿ ರೂಪ ಕಂಡ ಕಂಡಲ್ಲೀತರದಿ ಚಿಂತಿಸುತ ಮನದಲ್ಲಿ ನೋಡು ಸಂಭ್ರಮದಿ ನೀತ ಸಾಧಾರಣ ವಿಶೇಷ ಸಜಾತಿ ನೈಜಾಹಿತವು ಸಹಜ ವಿಜಾತಿ ಖಂಡಾಖಂಡ ಬಗೆಗಳ ನರಿತು ಬುಧರಿಂದ ಬಾಂದಳವೆ ಮೊದಲಾದುದೊಳೊಂದೊಂದರಲ್ಲಿ ಪೂಜಾ ಸುಸಾಧನವೆಂದೆನಿಸುವ ಪದಾರ್ಥಗಳು ಬಗೆ ಬಗೆಯ ನೂತನದಿ ಸಂದಣಿಸಿಕೊಂಡಿಹವು ಧ್ಯಾನಕ್ಕೆ ತಂದಿನಿತು ಚಿಂತಿಸಿ ಸದಾ ಗೋವಿಂದನರ್ಚಿಸಿ ನೋಡು ನಲಿದಾಡು ನಲಿದಾಡು ಕೊಂಡಾಡು అనేటటువంటి 12వ పద్యం చెప్పుకుంటూ ఉన్నాము. విశేష వివరణ చెప్పుకోవాలి. అంటే పంచభూతములు ఈ బ్రహ్మాండమునందు ఉన్నాయి. అవే పంచభూతములు మన శరీరము పిండాండమునందు ఉన్నాయి. ఆ పంచభూతాంతర్గత భగవంతుణ్ణి స్మరించటమే ధ్యానించటమే మానసిక పూజ అని జగన్నాథదాసుల వారు చెప్తూ ఉన్నారు. ఇక పృథ్వీ అప్పు అంటే నీరు, తేజస్సు అగ్ని, వాయువు, తరువాత ఆకాశం పంచభూతములు. పృథ్వీ భూమి, ఆ భూమి యొక్క తన్మాత్ర తత్వము, ధర్మము, గంధము అంటే వాసన. ఆ వాసనను ఆఘ్రాణించేటటువంటి ఇంద్రియము ఏది? జ్ఞానేంద్రియము, నాసిక అంటే ముక్కు. భగవంతునికి అర్పించినటువంటి నిర్మాల్యము, మల్లెపూలు కానివ్వండి, ఏదైనా ఒక సుగంధయుక్తమైనటువంటి వస్తువును, పుష్పాన్ని భగవంతునికి సమర్పించినప్పుడు ఆ పరిమళం వస్తుంది, మంచి వాసన వస్తుంది. దానిని ముక్కు ఆఘ్రాణిస్తుంది, వాసనను స్వీకరించి ఒక ఆనందము మనకు కలుగుతుంది. సువాసన పీల్చినప్పుడు ఆనందము, దుర్వాసన పీల్చినప్పుడు వికారము కలుగుతుంది. ఇది అందరికీ అనుభవానికి వచ్చినటువంటిది. అయితే భగవంతునికి సమర్పించినటువంటి నిర్మాల్యము
పూలను ఆఘ్రాణించి వాసన వచ్చినప్పుడు ఆ వాసనను మనము ఆఘ్రాణించినప్పుడు ఆయా ఇంద్రియము వాసనను ఆఘ్రాణించేటటువంటిది ముక్కు. ఆ ముక్కు ఇంద్రియాభిమాని దేవతను, ఆ ఇంద్రియాభిమాని దేవత అంతర్యామి అయినటువంటి భగవంతుణ్ణి స్మరిస్తే అదే భగవంతుని పూజ అవుతుంది. ఇది ఒక పూజ. అంటే ఒక సువాసన మనము ఆస్వాదించినప్పుడు, ఆఘ్రాణించినప్పుడు ఆ ఇంద్రియాభిమాని దేవత, ఆయన అంతర్యామి అయినటువంటి భగవంతుణ్ణి స్మరించటము కూడా ఒక పూజ. ఎప్పుడూ చేయండి. ఇంకా భగవత్ పూజ నిర్మాల్యమే కాదు, ఒక మంచి సువాసన వస్తుంది. ఆ సువాసనను ఆఘ్రాణించేది మన నాసికా ఇంద్రియమే. కాబట్టి అప్పుడు కూడా భగవంతుని పరమైనటువంటి నిర్మాల్య గంధమే కాకుండా, వాసనే కాకుండా వేరే ఏ మంచి వస్తువుల వాసనను మనము ఆఘ్రాణించినప్పుడు కూడా ఈ విధంగా ఇంద్రియాభిమాని దేవతను, అంతర్యామి భగవంతుణ్ణి స్మరించటము కూడా భగవత్ పూజ అవుతుంది, మానసిక పూజ అవుతుంది. ఇక నీరు, జలము యొక్క తత్వము రసము, అంటే తడిగా ఉండటం. ఆ దానిని ఆస్వాదించేటటువంటిది ఇంద్రియం ఏది? నాలుక. భగవంతునికి నివేదితమైనటువంటి పదార్థాలను భుజించటం కూడా మానసిక పూజయే అవుతుంది. ఎందుకు అంటే అంత రుచికరమైన పదార్థాన్ని, శుద్ధమైన పదార్థాన్ని మనం తిన్నప్పుడు మనకు నాలుకకు రుచి, మనస్సుకు ఆనందము కలుగుతుంది. అప్పుడు ఆ పదార్థగత భగవద్రూపము, ఇంద్రియ అభిమాని దేవత, ఆ ఇంద్రియాభిమాని దేవతాంతర్గతుడైనటువంటి భగవంతుణ్ణి స్మరించటం అనేటటువంటిది కూడా ఒక మానసిక పూజ. అదే వైశ్వానర నామక యజ్ఞము అని ఇదే హరికథామృత సారంలో భోజన రస విభాగ సంధి యందు విస్తారంగా చెప్పటం జరిగింది. వాసుదేవ అన్నదుడు నానాసుభక్షతి సంకర్షణ కృతీశ పరమాన్నదుడు ఘృతదళగిప్ప అనిరుద్ధ ఆ సుపర్ణాంసగను సూపది వాసవానుజ శాకదుడు మూలేశ నారాయణను సర్వత్రదలి నెలసిహను. ఈ విధంగా ఆయా పదార్థములందు ఆయా భగవద్రూపములు, భక్ష్యములందు సంకర్షణ భగవద్రూపము, ఈ విధంగా స్మరిస్తూ భోజనం చేస్తే ఆయా పదార్థగత భగవద్రూపము, నా బింబరూపి భగవంతుడు ఒకటే అని ఐక్యానుసంధానం చేస్తూ స్మరిస్తూ భోజనం చేస్తే ఈ పరియలి అరితు ఉంబ నర నిత్యోపవాసి నిరామయను నిష్పాపి నిత్య మహత్సు యజ్ఞಗಳಾಚರಿಸಿದವನು పోపు దిప్పుదు బప్పుదెల్ల రమాపతి గధిష్టానవెన్ను కృపాపయోనిధి మాతనాలిస్టిహ జననీయంతే అని భోజన రస విభాగ సంధ్యందు విస్తారంగా చెప్పుకున్నాము. అది ఒక వైశ్వానర నామక యజ్ఞమవుతుంది. అలా అనుసంధానం చేయటమే మానసిక పూజ అవుతుంది. అదేవిధంగా ఏదే రుచికరమైనటువంటి పదార్థాలను మనం భుజించినప్పుడు కూడా ఈ విధంగా అనుసంధానం చేయాలి. అది ఒక మానసిక పూజ. ఇక అగ్ని, తేజస్సు అంటే అగ్ని యొక్క తత్వము తేజస్సు అంటే రూపము. రూపాన్ని గ్రహించాలి అంటే ఇంద్రియము, కావలసినటువంటి ఇంద్రియము కన్ను. భగవంతుని ప్రతిమలను మరియు భగవంతుడు సృష్టించినటువంటి సుందరమైనటువంటి ఈ జగత్తు, బహుచిత్ర జగత్ బహుదాకరణాత్ అని ఆచార్యుల వారు చెబుతారు. ఈ జగత్తు అత్యంత సుందరంగా ఉంటుంది. ఈ సుందరమైనటువంటి జగత్తును మనం చూచినప్పుడు మనకు చాలా ఆనందం కలుగుతుంది, నేత్రానందము అవుతుంది.
అప్పుడు ఆయా వస్తువుగత భగవద్రూపము, ఇంద్రియ అభిమాని దేవత మరియు ఆ దేవతాంతర్గతుడైనటువంటి భగవంతుణ్ణి స్మరించటం అనేటటువంటిది భగవంతుని పూజ అవుతుంది, భగవంతుని ఆరాధన అవుతుంది. అది ఒక భగవంతుని ప్రతిమలే కాకుండా ఒక సుందరమైనటువంటి వస్తువును, పదార్థము లేదా ఒక మనిషిని చూచినప్పుడు ఆ వస్తువు పైన మోహము పెంచుకోకుండా ఇది నాకు కావాలి, ఇది నాకే కావాలి, ఇది నాది కావాలి అనేటటువంటి వ్యామోహము, మోహాన్ని పెంచుకోకుండా ఇంత సుందరమైనటువంటి పదార్థాన్ని, వస్తువును, మనిషిని భగవంతుడు సృష్టించాడు కదా అని ఆ సుందరమైనటువంటి వస్తువునకు కారణభూతుడైనటువంటి భగవంతుణ్ణి స్మరించటము, అటువంటి సుందరమైనటువంటి వస్తువును చూడడానికి ఇంద్రియాన్ని ఇచ్చాడు, ఇంద్రియాభిమాని దేవతను పెట్టాడు. ఆ ఇంద్రియాభిమాని దేవత అంతర్యామి అయినటువంటి భగవంతుణ్ణి సదా స్మరించటము అనేటటువంటిది కూడా ఒక విధమైనటువంటి పూజ. ఇక వాయువు యొక్క తత్వము స్పర్శ. స్పర్శను గ్రహించేటటువంటి ఇంద్రియము త్వక్ అంటే చర్మము. మనకు సుఖకరమైనటువంటి స్పర్శ కలిగినప్పుడు ఆనందం అవుతుంది. అప్పుడు ఆ ఇంద్రియము, ఇంద్రియాభిమాని దేవత, అంతర్యామి అయినటువంటి భగవంతుణ్ణి స్మరిస్తే భగవంతుని యొక్క పూజ అవుతుంది. ఒక భగవంతుని సుందరమైనటువంటి భగవంతుని ప్రతిమను తాకాము, ఆనందం కలుగుతుంది ఆ స్పర్శ చేత. లేదు, చివరికి సంసారమునందు మనము మన భార్యాపుత్రులను, మనవళ్లను, మనవరాళ్లను స్పర్శిస్తాము, ఆలింగనం చేసుకుంటాము. అప్పుడు మనకు ఆ స్పర్శ సుఖము మంచి ఆనందాన్ని, అనుభవాన్ని, మంచి ఆనందానుభవాన్ని కలిగిస్తుంది. అప్పుడు ఇది ఈ స్పర్శ సుఖానికి కారణమేది? నా త్వగింద్రియము, ఆ ఇంద్రియాభిమాని దేవత. ఆ ఇంద్రియాభిమాని దేవత అంతర్యామి అయినటువంటి భగవంతుడు అని ఒక మంచి స్పర్శ కలిగినప్పుడు భగవంతుణ్ణి స్మరించటం కూడా ఒక మానసిక పూజ. ఇక ఆకాశం యొక్క తత్వము శబ్దము. శబ్దాన్ని గ్రహించేటటువంటి ఇంద్రియము చెవి. శ్రావ్యమైన సంగీతము, భగవంతుని గుణగానం విన్నప్పుడు మనకు ఆనందం కలుగుతుంది. అప్పుడు ఆ ఇంద్రియాభిమాని దేవత మరియు అంతర్యామి అయినటువంటి భగవంతుణ్ణి స్మరించటము భగవంతుణ్ణి ఆరాధించినట్లవుతుంది. ఈ అనుభవాలన్నీ మనకు ప్రతినిత్యము జరుగుతూ ఉంటాయి. ఆ అనుభవాన్ని, ఆనందానుభవాన్ని మనము ఆస్వాదిస్తూ ఉన్నాము. అయితే మన ఆనందానుభవానికి, ఆస్వాదించడానికి కారణభూతులైనటువంటి దేవతలను కానీ, ఆ దేవతల అంతర్యామి అయినటువంటి భగవంతుణ్ణి మనం స్మరించటం లేదు. అంటే మనము కృతజ్ఞులుగా ఉంటూ ఉన్నాం. ఒకడు మనకు ఉపకారం చేస్తే కృతజ్ఞతలు అని చెప్తాం, థ్యాంక్స్ అని ఇంగ్లీష్లో చెబుతాం. ఏమి చేయకపోయినా థ్యాంక్స్ చెబుతూ ఉంటాం. థ్యాంక్స్ చెప్పటము, సారీ చెప్పటం అనేటటువంటిది వాడు ఆంగ్లేయుడు మనకు అంటించిన జాడ్యము. ఇంట్లో భార్య కాఫీ చేతికిస్తే థ్యాంక్స్ చెప్తాం. మన పిల్లవాడికి మనము జేబు ఖర్చులకు డబ్బులు ఇస్తే వాడు మనకు థ్యాంక్స్ చెప్తాడు. ఇక్కడ ఎవరు ఏమీ పెద్దగా చేసింది లేదు, ఎవరెవరి పనులు వాళ్ళు చేశారంతే. అయినా మనం థ్యాంక్స్ చెబుతాం, ఎవరి పనులు వాళ్ళు చేస్తేనే. అయితే ఇక్కడ సర్వ నియామకుడైనటువంటి ప్రతి ఒక్క పనికి నిమిత్తుడు, కారణభూతుడైనటువంటి భగవంతునికి మాత్రము మనం థ్యాంక్స్ చెప్పటం లేదు.
థ్యాంక్స్ చెప్పాలంటే వాడు మనకు చెయ్యి ఇవ్వడు, వాని చెయ్యి మనకు లభించదు. వానికి థ్యాంక్స్ చెప్పడం అంటే ఆ అనుభవం కలిగినప్పుడు, స్పర్శానుభవమో తర్వాత నేత్రానందమో ఏదైనా అనుభవం మనకు మంచి అనుభవం కలిగినప్పుడు ఆ భగవంతుణ్ణి, దానికి కారణభూతుడైనటువంటి ఇంద్రియాభిమాని దేవతను, ఆ అభిమాని దేవతాంతర్యామి అయినటువంటి భగవంతుణ్ణి స్మరించటం అనేటటువంటిదే మానసిక పూజ. ఇది సులభమైనటువంటిది. ఇదే జ్ఞానానుసంధానము ఉండాలి. జ్ఞానానుసంధానము ఉంటే ఆ జ్ఞానానుసంధానముగా భగవంతుణ్ణి స్మరించటం అనేటటువంటిది ఒక పెద్ద పూజ. ఆ జ్ఞానానుసంధానం లేకుండా పెద్ద పెద్ద ప్రతిమలను, వందలాది ప్రతిమలను, శాలిగ్రామములను పెట్టి గంటల తరబడి పూజ చేసిన ప్రయోజనం ఉండదు, నిష్ప్రయోజనం అవుతుంది. అదే సులభ మార్గాన్ని చెబుతూ ఉన్నారు. మొత్తానికి పద్యం యొక్క సారాంశం ఏమిటి అని అంటే, భగవంతుడు మనకు అనుగ్రహించినటువంటి ఇంద్రియములను కేవల విషయ సుఖములను అనుభవించటానికి మాత్రమే ఉపయోగించక, విషయ సుఖాలను అనుభవించేటప్పుడు కూడా భగవంతుణ్ణి స్మరిస్తే అది కూడా ఒక పూజ అవుతుంది. అయితే మనకు రాదు, ఆ సమయంలో భగవంతుని స్మరణ రాదు. మనకు భగవంతుడు అనుగ్రహించినటువంటి ఇంద్రియములను కేవలము విషయ సుఖాలకు మాత్రమే ఉపయోగించకుండా వాటిని భగవంతుని సేవయందు వినియోగించినప్పుడు అవి సార్థకమవుతుంది, మరియు అది ఒక భగవంతుని పూజ అవుతుంది. ఇదే విషయాన్నే భాగవతాన్ని తెలుగునందు అనువదించినటువంటి మహానుభావులైనటువంటి పోతనామాత్యుల వారు ఈ విధంగా చెబుతూ ఉన్నారు. ఈ ఒక్క పద్యం చెబితే ఈ పద్యం యొక్క తాత్పర్యం ఏమిటి, సారాంశం ఏమిటి అనేది మీకు అర్థమవుతుంది. కమలాక్షు నర్చించు కరములు కరములు, శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ, సుర రక్షకుని చూచు చూడ్కులు చూడ్కులు, శేషశాయికి మ్రొక్కు శిరము శిరము, విష్ణునాకర్ణించు వీనులు వీనులు, మధువైరి దవిలిన మనము మనము, భగవంతు వలగొను పదములు పదములు, పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి, దేవదేవుని చింతించు దినము దినము, చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు, కుంభినీధవు చెప్పెడి గురుడు గురుడు తండ్రి, గురుడు తండ్రి హరి చేరుమనియడి తండ్రి తండ్రి, కంజాక్షనకు కాని కాయంబు కాయమే, పవన గుంభిత చర్మ భస్త్రిగాక, వైకుంఠు పొగడని వక్త్రంబు వక్త్రమే, ఢమఢమ ధ్వనితోడి ఢక్కగాక, పూజనము లేని హస్తంబు హస్తమే, తరుశాక నిర్మిత దర్విగాక, కమలేషు చూడని కన్నులు కన్నులే, తనుకుడ్యజాల రంధ్రములుగాక, చక్రి చింతలేని జన్మంబు జన్మమే, తరళ సలిల బుద్బుదంబుగాక, విష్ణుభక్తి లేని విబుధుడే, పాదయుగముతోడి పశువుగాక. అంటే మన ఇంద్రియాలు భగవంతుని సేవకు వినియోగించకపోతే అవి ఉన్నా లేనట్టే. ఉదాహరణకు ఈ భగవంతుడు నోరిచ్చాడు, మాట్లాడే శక్తి ఇచ్చాడు. ఆ భగవంతుణ్ణి స్తోత్రము చెయ్యకపోతే, స్తోత్రము చేస్తే అది నోరు, లేకపోతే ఢమఢమ ధ్వనితోడి ఢక్కగాక. ఢక్క నగారి ఉంది, అది కూడా ఢమఢమ శబ్దం చేస్తుంది. ఏమీ ప్రయోజనం, మన నోరు కూడా అంతే అని చెప్తూ ఉన్నారు. పూజనము లేని హస్తంబు హస్తమే, తరుశాక నిర్మిత దర్విగాక. భగవంతుని పూజ చెయ్యనటువంటి చేతులా అంటే కావు. ఇక ఏమి అని అంటే చెక్కతో చేసినటువంటి గరిటలు చేతులు అని చెబుతూ ఉన్నారు. కమలేషు చూడని కన్నులు కన్నులే, తనుకుడ్యజాల రంధ్రములు గాక. 2 కన్నులున్నాయి, 2 గోళకములున్నాయి. ఈ కన్నులతో భగవంతుణ్ణి చూడకపోతే ఆ 2
మన ముఖంలో ఉన్నటువంటి 2 రంధ్రాలు అంతే. కాబట్టి ఈ విధంగా పోతనామాత్యుల వారు భగవంతుడు మనకిచ్చినటువంటి ఇంద్రియములను భగవంతుని సేవకు వినియోగించినప్పుడే వాటికి సార్థక్యము, సాఫల్యత ఉంటుంది, మానవ జన్మ సార్థకమవుతుంది. ఈ విధంగా మానసిక పూజను సులభంగా జ్ఞానానుసంధానముతో చెయ్యండి. అదే ఒక పెద్ద భగవంతుని పూజ అవుతుంది అని జగన్నాథదాసుల వారి పద్యంలో చెప్పినారు అని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు, మధ్వేశార్పణమస్తు. అందరికీ శుభమస్తు.